హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే దేనికి సంబంధించింది అనే విషయం అయితే మీకు థంబ్నెయిల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారు పెద్ద సంఖ్యలో పోస్టాఫీలకు వెళ్తున్నారు. అందుకు బలమైన కారణం ఉంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయింది. పోస్టాఫీసులకు మహిళలంతా ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల్లో అకౌంట్లు లేని మహిళలు కనీసం పోస్టాఫీసుల్లోనైనా అకౌంట్లు తెరవాలని సూచించారు. అలాంటి వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధి లభిస్తుందని తెలిపారు. బ్యాంకుల్లో అకౌంట్లకు ఆధార్ లింక్ సమస్యలు ఉన్నవారు కూడా పోస్టాఫీసులో అకౌంట్లు తెరిస్తే వారికి పథకాల లబ్ధి లభించే ఛాన్స్ ఉందని చెప్పారు. దాంతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళ్లి అకౌంట్లు తెరుస్తున్నారు. అందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. కొంతమంది ఆల్రెడీ పోస్టాఫీసుల్లో అకౌంట్లు ఉంది. అలా ఉన్నవారు జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పిసిఐతో ఆ అకౌంట్ని లింక్ చేసుకోవాలి అని అధికారులు చెప్పడంతో కొంతమంది మహిళలు అలా లింక్ చేసుకోవడానికి ఇప్పుడు ఏపీలోని పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ముందుగా అక్కడ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కనుక్కొని ఆ తర్వాత అకౌంట్ నుంచే ఎన్పిసిఐ ఆఫీసులకు వెళ్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు 1500 ఇస్తామని హామీ ఇచ్చింది కదా. ఆ హామీ ఇప్పుడు అమలు చేయబోతోందని, ఈ లబ్ధి పొందాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీసులో అకౌంట్ ఉండాలనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో మొదలైంది. ఇది నిజమే అనుకుని చాలామంది మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలే. అసలు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఏవీ చెయ్యలేదు. బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్టాఫీసులో అకౌంట్ తెచ్చుకోమని ప్రభుత్వం చెప్పలేదు. కొందరు అధికారులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల మహిళలు పోస్టాఫీసులకు వెళ్లి అకౌంట్లు తెరవాల్సి వస్తోంది. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్టాఫీసుల దగ్గర ఎదురు చూస్తున్నారు. 200 చెల్లించి మరీ అకౌంట్లు తెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఇప్పుడు కనిపిస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో మనీ లేదు. అందుకే ఆగస్టు 15న ప్రారంభించాలి అనుకున్న ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. పైగా మార్చి 31లోగా రైతులకు 20,000 చొప్పున ఇవ్వాలి. అలాగే తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇవ్వాలి. ఈ పథకాలకు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం దగ్గర మనీ అనేది లేదు. కానీ ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు. వీటికే మనీ లేనప్పుడు ఇక మరిన్ని పథకాలు అమలు చేస్తుందనుకోవడం సత్యదూరం కదా. పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే మంచిదే, కానీ దానికోసం ఇప్పుడు హడావుడిగా వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పథకాల లబ్ధి డబ్బును ఆ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తోంది. అందువలన ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ అయితే ఇంతేనండి. ఇంకా మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీతో కలుస్తాను. బాయ్.